మిస్టర్ రావణ్ పార్ట్ 6 రచయిత అంజనా గారు. మధు రెడీ అయి బయటకు వచ్చి అద్దం ముందుకు వెళ్ళి నుదుటిన బొట్టు పెట్టుకుని పాప దగ్గరికి వస్తుంటే ఎదురుగా కనిపించిన ప్రణవ్ని చూసి భయంగా పాప దగ్గరకు పరుగు తీసి ఏం కావాలి అని కంగారుగా అడుగుతుంది. ప్రణవ్ తన వైపు కొన్ని నిమిషాలు అలాగే చూసి అతని చూపు మరల్చుకొని నీతో కొంచెం మాట్లాడాలి మధు, తొందరగా రెడీ అయి బయటికి వస్తే మనం బయటికి వెళ్ళాలి అని ప్రణవ్ చెప్పేసరికి మధు భయంగా నేను ఎక్కడికి రాను, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను ఎటువంటి తప్పు చేయలేదు, అలాగే తాతయ్య చావుకి నేను కారణం కాదు అని మధు తన ఫ్లోలో చెప్పుకుంటూ పోతుంది. ప్రణవ్ మధు వైపు కోపంగా చూసి తన దగ్గరకు అడుగులు వేస్తూ ఉంటే మధు భయంగా పాపని గట్టిగా పట్టుకొని వెనక్కి అడుగులు వేస్తూ బెడ్ తగలటంతో మధు భయంగా కళ్ళు మూసేస్తుంది. పాపని గట్టిగా పట్టుకుని ఎక్కడ కింద పడిపోతున్నాను అన్న భయంతో మధు ఉండిపోతే ప్రణవ్ మధు దగ్గరకు వేగంగా అడుగులు వేసి మధుని పాపని గట్టిగా పట్టుకుని పడకుండా బెడ్ మీద కూర్చోబెట్టి 2 అడుగులు వెనక్కి వేసి నిలబడతాడు. అసలు మధుకు ఏం జరిగిందో అర్థం కాక భయంగా ఉండిపోతే ఆ పక్కనే ఉన్న టేబుల్ మీద వాటర్ గ్లాస్ కనిపించేసరికి అది కింద పడేస్తాడు. ఆ సౌండ్కి మధు కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే ప్రణవ్ కోపంగా మధు వైపు చూస్తూ కనిపిస్తాడు. మధు భయంగా ప్లీజ్ వదిలేయండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని మధు భయంగా అంటుంటే ఒకప్పటి మధు బావా అని తన చుట్టూ ప్రేమగా అల్లరి చేస్తూ తిరిగిన మధు ఏమో ఇప్పుడు ఇలా అతను చూసి భయపడుతుంది అని ప్రణవ్ మనసుకి బాధగా అనిపించిన దానికి కారణం అతని అని అతనికి అర్థమై మౌనంగా మారిపోతాడు. కొన్నిటి కోసం కొన్ని కావాలి అనుకున్నా వాటి కోసం కొన్ని వదులుకోవాలి అని ప్రణవ్ బలంగా నిర్ణయించుకొని ప్రణవ్ కోపంగా మధు వైపు చూస్తూ గెట్ రెడీ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మధు భయంగా అసలేం జరుగుతుంది, నా జీవితంలో ఎందుకు ఇలా చేస్తున్నారు, నా తప్పు లేదు అని చెప్తున్నా ఎందుకు నన్ను ఎవరు నమ్మట్లేదు, అసలు నేనేం చేశాను అని మధు ఏడుస్తూ అలాగే ఉండిపోతే మళ్ళీ కోపానికి ఎక్కడ తన బలి అవుతుందో అనే భయంతో ఫాస్ట్గా రెడీ అయి పాపని రెడీ చేసి హాల్లోకి వస్తుంది. సాహితి రూమ్లోకి వెళ్ళి అసలు బయటకు రాకుండా రూమ్లోనే ఉండి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. సాహితి గంటలు అలా మాట్లాడుతూ ఉన్న ప్రణవ్ తనని అసలు డిస్టర్బ్ చేయకుండా హాల్లో ఉండిపోతే సాహితి ఒకవైపున ఎందుకు ప్రణవ్ ఈరోజు నాతో అసలు మాట్లాడలేదు అని అనుకుంటూ హాల్లోకి వచ్చేసరికి ప్రణవ్ కనిపిస్తాడు. సాహితి కాల్ కట్ చేసి ఫోన్ బెడ్ మీదకి విసిరి ప్రణవ్ దగ్గరకు వెళ్ళి కూర్చొని ఏమయ్యింది, ఈరోజు అసలు నాతో మాట్లాడలేదు అని సాహితి అంటుండే నువ్వు బాగా బిజీగా ఉన్నట్టున్నావు కదా, అందుకే నేను నిన్ను కదిలించలేదు, ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నావు అని ప్రణవ్ అడిగేసరికి సాహితి తడబడకుండా అమ్మతో మాట్లాడుతున్నా అని అబద్ధం చెప్పేస్తుంది. సాహితి ప్రణవ్ పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడే మధు అక్కడికి వచ్చి నిలబడేసరికి హాయ్ మధు అని సాహితి పలకరిస్తుంది. మధు విచిత్రంగా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాంగా, పైగా మార్నింగ్ కూడా కాఫీ పెట్టించాను, మళ్ళీ ఈ హాయ్ ఏంటి అని తనకు విసుగ్గా అనిపించిన చిన్న నవ్వుతో సమాధానం ఇచ్చి ఈశ్వర్ గారి కోసం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పాప కోసం మెత్తగా ఉండే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ముందు ఈశ్వర్ గారికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి తర్వాత పాపకి తినిపించి పాపని ఈశ్వర్ గారికి అప్పగించి ప్రణవ్ ఎదురుగా నిలబడుతుంది. ప్రణవ్ మధు వైపు ఒకసారి చూసి కళ్ళతోనే తనకి అక్కడ కూర్చో అని చెప్పినట్లుగా అనిపిస్తే మధు మౌనంగా వాళ్ళకి ఎదురుగా కూర్చుంటే సాహితి ప్రణవ్ భుజం మీద తలవాల్చి ఆకలేస్తుందా అని అడిగితే లేదు, నువ్వేమైనా తింటావా అని ప్రణవ్ అడిగేసరికి చాలా ఆకలి వేస్తుంది అని సాహితి చెప్తే ప్రణవ్ మధు వైపు కోపంగా చూస్తాడు. ప్రణవ్ చూపులకి తనకు అర్థమై ఏమో కిచెన్లోకి వెళ్ళి సాహితీ కోసం ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని సాహితి వచ్చి వాటర్ బాటిల్తో సహా సాహితి ముందు పెడుతుంది.
సాహితి, నా రూమ్లో ఒక ఫైల్ మర్చిపోయాను, తీసుకొనిరా అని సాహితీని పంపించి, ఏంటి స్టవ్ మీద ఏమైనా పెట్టావా అని మధుని అక్కడి నుంచి పంపిస్తే, అతని దగ్గర ఉన్న స్లీపింగ్ టాబ్లెట్స్ సాహితి తాగే వాటర్లో మిక్స్ చేసి గ్లాస్ అక్కడ పెడతాడు. సాహితి ఫైల్స్ తీసుకొని వచ్చి ప్రణవ్కి ఇస్తే, ప్రణవ్ అది చెక్ చేసి థ్యాంక్ యూ అని చెప్పి, అబ్బో ఏంటి ఈ మధ్య సార్ గారు థ్యాంక్స్ కూడా చెప్తున్నారు అని సాహితి నవ్వుతూ, ప్రణవ్ ఈరోజు బయటకు వెళ్దామా అని ప్రేమగా అడుగుతుంది. ఈవినింగ్ వెళ్దాంరా, ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది అని ప్రణవ్ చెప్పేసరికి సాహితి మొహం మార్చుకుంటుంది. సరే ముందు బ్రేక్ఫాస్ట్ చెయ్యు, తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతే, మధు కిచెన్లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి అక్కడ తనకి ప్రణవ్ కనిపించడు. లేకపోవటంతో వెళ్ళిపోయాడేమో అనుకుని తిరిగి ఈశ్వర్ గారి గదిలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడాలి అనిపించి పక్కన కూర్చొని మావయ్య అని పిలుస్తుంది. అప్పటి వరకు ఆయన పాపతో ఆడుతూ సంతోషంగా ఉంటే మధు పిలిచేసరికి ఏమైందిరా అని ఈశ్వర్ గారు అడుగుతారు. మధు తనకి వచ్చిన అనుమానాన్ని ఈశ్వర్ గారికి చెప్తే ఆయన చిన్న నవ్వుతో, ఇప్పుడు ప్రణవ్ నీ విషయంలో నార్మల్గా ప్రవర్తిస్తున్నాడు అంటావు, వాడు మారిపోయాడు అంటావు, అంతేనా అని ఈశ్వర్ గారు అనేసరికి, అంతే అని చెప్పలేను, కానీ ఎందుకో నిన్నటి నుంచి బావ ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. అది ఏంటి అనేదే నాకు అర్థం కావట్లేదు మావయ్య, కానీ నేను తప్పు చేయలేదు అని నమ్మితే చాలు అని మధు అంటుంటే ఈశ్వర్ గారు మనసులోనే నవ్వుకుంటూ, సరే నువ్వు తిన్నావా అని అడిగితే ఆకలి లేదు అని మధు చెప్పి ఆయనతో, ఇంకొక విషయం మావయ్య, అసలు ఈరోజు హాస్పిటల్లో ఏం జరిగిందో ఎప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నేను తాతయ్యతో మాట్లాడి వెళ్ళిపోయా, అప్పటి వరకు ఆయన బాగానే ఉన్నారు, అసలు అక్కడ ఏం జరిగిందో ఇంతవరకు నాకు అర్థం కావట్లేదు మావయ్య అని మధు అంటుంది. మధు మాటలకు ఆయన మనసు భారంగా మారితే, వదిలేరా, జరిగింది ఎప్పటికైతే వదిలే అని ఈశ్వర్ గారు అనేసరికి, అది కాదు మావయ్య, నేను ఉన్నంత వరకు బాగానే ఉన్నారు, నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చేశాను, ఇంకా దాని తర్వాత ఏం జరిగిందో నాకు అసలు తెలియదు అని మధు అనేసరికి ఈశ్వర్ గారు బాధగా మధు వైపు చూస్తారు. మావయ్య, నేను నిన్ను ఒక మాట అడుగుతాను, నువ్వేమైనా నిజం చెప్తావా అని మధు అడిగితే ఈశ్వర్ గారు అడుగురా అని అంటే, నువ్వైనా నన్ను నమ్ముతున్నావా తాతయ్యని నేను చంపలేదు అని, ఆయన నేను అంత హంతకురాలా కనిపిస్తున్నానా, నిజంగా తాతయ్య చావుకి నేను కారణం కాదు, అలాగే అమ్మ నాన్న అత్తయ్య ఇంకా అమ్మమ్మ చావుకి కారణం నేను కాదు, తాతయ్య అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అని మధు ఏడుస్తూ చెప్తుంటే తన మనసులో ఎంత బాధ ఉందో ఈశ్వర్ గారికి అర్థమవుతూ ఉన్నా ప్రస్తుతం ఆయన ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండేసరికి మధు వైపు బాధగా చూస్తూ, చూడు మధు, నువ్వు ఏడుస్తూ ఉంటే పాప కూడా ఏడుస్తుంది, కనీసం పాప గురించి అయినా నువ్వు కంట్రోల్ చేసుకో, ఇప్పుడేమయ్యింది, నువ్వు చెయ్యలేదు, నువ్వు చేసావని నేను అన్నానా, నీ గురించి నాకు తెలియదా అని ఈశ్వర్ గారు అంటుంటే మధు పెద్దగా ఏడుస్తూ, థ్యాంక్స్ మావయ్య, కనీసం నువ్వైనా నన్ను నమ్మినందుకు అని మధు ఏడ్చేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణవ్ కోపంగా మధు వైపు చూస్తూ తన చెయ్యి పట్టుకుని విసురుగా పైకి లేపి, ఏం చేస్తున్నావు ఇక్కడ అని కోపంగా అరుస్తాడు. అది నేను మావయ్యతో మాట్లాడుతున్నాను అని మధు భయంగా చెప్తుంటే, అసలు నిన్ను మా నాన్న రూమ్లోకి ఎవరు రమ్మన్నారు, నీకు పర్మిషన్ ఎవరిచ్చారు అని ప్రణవ్ అరిచేసరికి మధు భయంగా ఈశ్వర్ గారి వైపు చూస్తుంది. ఈశ్వర్ గారు ప్రణవ్ అని కోపంగా అరిస్తే, డాడ్ అని ఒక్క మాటతో ఈశ్వర్ గారిని ఆపేసి, చెప్పు ఇంకా ఏం చేద్దామని ఇక్కడికి వచ్చావు అని ప్రణవ్ అరిచేసరికి మధు భయంగా తన 2 చేతులను జోడించి, నేను మాట్లాడటం కోసమే వచ్చాను, వేరే ఏం చేయటానికి కాదు, నన్ను నమ్మండి, నాకంటూ జీవితంలో మిగిలి ఉంది మా మావయ్య మాత్రమే,
ఆయనతో కొంచెం సేపు మాట్లాడితే నా మనసు కుదుట పడుతుంది అని మావయ్య రూమ్లోకి వచ్చాను. ఇంకొకసారి రాను అని ఈశ్వర్ గారి చేతిలో ఆడుకుంటూ నవ్వుతూ ఉన్న పాపని తీసుకుని ఇంకెప్పటికీ ఇక్కడికి రాను అని తన రూమ్లోకి పరుగు తీసి వెళ్ళిపోతుంది. ప్రణవ్ అతని చేతిలో ఉన్న గన్ తీసి అప్పటి వరకు వీళ్ళ మాటలు వింటూ కటన్ చాటున నిలబడిన వ్యక్తిని షూట్ చేస్తాడు ప్రణవ్. ఈశ్వర్ గారు కంగారుగా అతని చెవులకి చేతులు అడ్డం పెట్టుకొని ఉండిపోతే ప్రణవ్ ఈశ్వర్ గారి భుజం మీద చెయ్యి వేసి డాడ్ అని కదిపితే ఏమైందిరా అని భయంగా అడుగుతారు. ప్రణవ్ చిన్న నవ్వుతో కర్టెన్ వైపు అడుగులు వేస్తూ ఉంటే ఈశ్వర్ గారు కూడా ప్రణవ్ వెంట వెళ్తారు. అక్కడ ఫేస్కి మాస్క్ వేసుకొని బ్లాక్ షూట్లో గన్ పట్టుకొని ఉన్న వ్యక్తి కింద పడి కనిపిస్తూ ఉంటే అతని నుదురు మీద బుల్లెట్ ఉండటం చూసి ప్రణవ్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారు గుండె మీద చెయ్యి వేసుకొని కుప్పకూలిపోతూ ఉంటే ప్రణవ్ ఆయన కింద పడకుండా పట్టుకుని రూమ్లోకి తీసుకొని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి ఆయనకి కొంచెం వాటర్ తాగించి పని మనిషికి కాల్ చేసి విషయం చెప్పేసరికి డెడ్ బాడీని అక్కడి నుంచి మాయం చేస్తారు. ఈశ్వర్ గారు తనకి పట్టిన చెమటలు తుడుచుకొని అసలు ఏం జరుగుతుందిరా, నాకేం అర్థం కావట్లేదు, అసలు ఏమయ్యింది అని ఆయన అడుగుతూ ఉంటే ప్రణవ్ సైడ్ స్మైల్తో యుద్ధం మొదలయ్యింది డాడ్ అని చెప్పి మీరేం టెన్షన్ పడకండి, నేనుండగా మీకు నా బంగారానికి ఏమీ కానివ్వను అని ప్రణవ్ చెప్తాడు. ప్రణవ్ మాటలకు ఆయనకి సాహితీకి ఏం కానియ్యను అని చెప్పినట్టు అనిపించేసరికి మధు గురించి దిగులు పడతారు. ఈశ్వర్ గారు నిదానంగా పైకి లేచి 2 అడుగులు వేసే అంతలో ఆయన్ని ఆపేసి ఎక్కడికి అని అడిగితే మధు దగ్గరికి. నువ్వన్న మాటలకి దాని మనసు మొక్కలైపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని ఏడిస్తే ఎటు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఇంకా నేను ఒక్కడనే ఉండిపోతాను, నా కోసం ఎక్కడే ఉండరా అని అడిగేసరికి తను ఇక్కడే ఉంటాను అంది. కానీ నువ్వు తనని బ్రతికి ఉండగానే శవంలా మారుస్తున్నావు, నీలాంటి మూర్ఖడికి ఎంత చెప్పినా అర్థం కాదు అని ఈశ్వర్ గారు మధు రూమ్లోకి వెళ్తారు. ప్రణవ్ మధుని తిట్టేసరికి పాపం తీసుకుని రూమ్లోకి వెళ్ళి పాపతో సహా కింద కూర్చొని ఏడుస్తూ ఎందుకు నన్ను ఇన్ని మాటలతో హింసిస్తున్నారు, ఒకేసారి చంపేసి ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు కదా అని పెద్దగా ఏడుస్తుంది. రూమ్లోకి వచ్చిన ఈశ్వర్ గారు మధు భుజం మీద చెయ్యి వేసి మధు అని పిలిస్తే ఎందుకు మావయ్య మీరు ఇక్కడికి వచ్చారు, రాకండి, వెళ్ళిపోండి ప్లీజ్ అని మధు ఏడుస్తూ తన 2 చేతులు జోడించేసరికి అది కాదురా నేను చెప్పేది అని ఈశ్వర్ గారు చెప్తూ ఉన్నా ప్లీజ్ మావయ్య మీరు నాతో మాట్లాడవద్దు ప్లీజ్, మీరు నాతో మాట్లాడటానికి ప్రయత్నించారు అంటే నా మీద అని మధు ఏదో అనే అంతలో ఈశ్వర్ గారు కోపంగా మధు అని మధు చెంప మీద కొడతారు. మధు ఏడుస్తూ ఎందుకు మావయ్య నేను చెయ్యని తప్పుకి నాకు ఇంత శిక్ష విధిస్తూ ఉన్నారు, అసలు నేనేం పాపం చేశాను, ఈ ఇంట్లో పుట్టడమేనా నేను చేసిన పాపం, నా గురించి తెలిసి కూడా మీరందరూ నన్ను ఇలా హింసిస్తున్నారు ఎందుకు మావయ్య అని మధు ఏడుస్తూ ఉంటే రూమ్ బయటే నిలబడి మధు మాటలు వింటూ ఉన్న ప్రణవ్కి అతని చేతి పిడికిలి బిగుసుకుంటుంది. ప్రణవ్కి అక్కడ ఉండాలి అనిపించక అతని కార్ తీసుకొని ఎవరూ లేని లోన్లీ ప్లేస్లో కార్ పార్క్ చేసి స్టీరింగ్ మీద తలవాల్చి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుంటే అతని జీవితంలో జరిగినవి అన్నీ తన కళ్ళ ముందు మెదిలి అతని మరి అంత రాక్షసంగా మారేలా అవి ప్రేరేపిస్తూ ఉంటే ప్రణవ్ కోపంగా అతని పిడికిలి బిగించి అసలు ఇలా జరగడానికి ఎవరు కారణం, మా జీవితం ఇలా కావడానికి ఎవరు అని అతని కోపంగా తనలో ఉన్న కోపాన్ని అంతా బయటకు తీరేలా పెద్దగా ఆ అని అరుస్తూ ఉంటాడు. ఆ చీకటిలో నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతంలో అరుపులు ప్రళయంలా వినిపిస్తూ ఉంటే చెట్టు మీద ఉన్న పక్షులు చప్పుడు చేస్తూ ఉంటాయి. సాహితీకి మాత్రం ఇంట్లో జరిగినవి ఏమీ తెలియకుండా
ప్రణవ్ తను తాగిన వాటర్లో కలిపేసిన నిద్ర మాత్రలకు ప్రశాంతంగా నిద్రపోతుంది. ప్రణవ్ తన కార్ స్టార్ట్ చేసి ఒక హోటల్ దగ్గరకు వెళ్తాడు. తన కోసమే ఎదురు చూస్తూ ఉన్న ఆ వ్యక్తి ప్రణవ్ రావటం గమనించి అతనికి ఎదురుగా వెళ్తూ హాయ్ సార్ అని పలకరిస్తాడు. ప్రణవ్ చిన్న నవ్వుతో హాయ్, ఎంతవరకు వచ్చింది నీ డ్యూటీ అని అడిగితే వీనంతటికీ కారణం ఎవరో తెలియట్లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అని అతను చెప్పేసరికి నిన్ను అపాయింట్ చేసింది ఎందుకు, తిని తిరగడానిక, కొంచెమైనా బుద్ధి ఉండాలి నీకు అని ప్రణవ్ అరుస్తూ ఉంటే అతను చిన్న నవ్వుతో ప్రణవ్ వైపు చూసేసరికి ప్రణవ్ కోపంగా ఏంట్రా అలా చూస్తావు, పని చేయడం చేత కాకపోతే ఇంట్లో కూర్చో అని ప్రణవ్ కోపంగా అరుస్తూ సరే ఏమైనా తిన్నావా అని ప్రణవ్ అడిగేసరికి లేదు మీకోసమే వెయిట్ చేస్తున్నా, మేడం రాలేదేంటి అని అతను అడిగితే తను నిద్రపోతుంది, నువ్వు ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిను, నాకు ఆకలి లేదు అని చెప్పి సరే ఏమైనా తెలిస్తే నాకు కాల్ చేయి అని ప్రణవ్ అక్కడి నుంచి వెళ్తూ అతని వైపు ఒక్కసారి చూసి థ్యాంక్ యూ రా అని కృతజ్ఞతగా చెప్పి అక్కడి నుంచి 2 అడుగులు ముందుకు వేసేసరికి సార్ ఒక్క నిమిషం మీతో మాట్లాడవచ్చా అని అతను పిలిస్తే ప్రణవ్ వెనక్కి తిరగకుండానే చెప్పు అని అనేసరికి మీరు ఎందుకు ఇలా ఉన్నారు, జరిగింది మొత్తం సార్కి చెప్పొచ్చు కదా అని అతను అడిగితే ప్రణవ్ అతని వైపు తిరిగి ఇందులో ఎవరు ఉన్నారో కూడా అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను అందరికీ అనుమానించే స్టేజ్లో ఉన్నా నమ్ముతున్నాను అంటే అది కేవలం నిన్ను, ఇంకా నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి చెప్పనవసరం లేదు అని ప్రణవ్ అనేసరికి అతను చిన్న నవ్వుతో ఓకే సార్ టేక్ కేర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రణవ్ కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఈశ్వర్ గారు మధుతో ఎంత మాట్లాడాలి అని ప్రయత్నం చేసినా తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి ఆయనకి ఓర్పు నశించి ఇంకా మధుతో మాట్లాడటం వేస్ట్ అని అక్కడ నుంచి అతను రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ప్రణవ్ ఇంటికి వచ్చి అతని రూమ్లోకి వెళ్ళబోతూ సాహితీ రూమ్లోకి వెళ్ళి ఒకసారి చూసి తను బాగా గాఢ నిద్రలో ఉండటం గమనించి మధు ఏం చేస్తుందో అని మధు రూమ్ దగ్గరికి వచ్చి డోర్ని కొంచెం నెట్టేసరికి మధు పాపతో బెడ్ మీద పడుకొని ఉంటుంది. మధు నిద్రపోయిందేమో అని రూమ్లోకి వచ్చి పాపని ఎత్తుకునే అంతలో మధు కంట్లో నీళ్లు కారుతూ కనిపిస్తాయి. అతను అన్న మాటలకి ఏడుస్తుంది అని ప్రణవ్కి అర్థమై అతనికి మధు మీద కోపం వస్తూ ఉన్నా అది ఇప్పుడు తన మీద మరి ఇంత ఎక్కువ అవుతుంది అని అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా ఆ రూమ్లోకి వేగంగా వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళి గంట పైనే షవర్ కింద నిలబడి అతని ఆలోచనలు అన్నీ పరుగు తీస్తూ ఉంటే వాటిలో ఏది కరెక్ట్గా అడుగు వేస్తే నిలబడుతుందో అని దాని గురించి బలంగా ఆలోచించి ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చి రెడీ అయి అతని ఫోన్ తీసుకునేసరికి అతని ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్స్ చూసి ఆశ్చర్యంగా అవి ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అతనికి అసలు ఏమీ అర్థం కాక మైండ్ పనిచేయకపోవడంతో ఆ ఫోన్లో వచ్చే వీడియోస్ ఫొటోస్ అన్నీ అతని మరింత కోపానికి గురి చేస్తూ ఉంటాయి. ఆ ఫోన్లో ప్లే అవుతూ ఉన్న ఒక్కొక్క వీడియోకి అవి చూస్తూ ఉన్న ప్రణయ్ కళ్ళు ఎరుపు వర్ణంలోకి మారుతూ నిప్పు కణికల్లా మారుతూ ఉంటాయి. నిధి ఇంటికి వెళ్ళి తేజాకి ఎన్నిసార్లు కాల్ చేస్తూ ఉన్నా అతను లిఫ్ట్ చేయకపోవడంతో అసహనంగా ఫోన్ బెడ్ మీద విసిరేసి వీడు ఎక్కడికి వెళ్ళాడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, నిజంగా మధు అక్కని సేవ్ చేయడానికి వెళ్ళాడా లేదంటే తనని మరి ఎంత కష్టంలో నెట్టడానికి కోసం వెళ్ళాడా ఏంటో నాకేం అర్థం కావట్లేదు, దేవుడా మధు అక్కకి ఏం జరగకుండా ఉండేలా చూడవా అని నిధి దేవుడికి దండం పెట్టుకొని బుక్స్ తీసుకునే అంతలో నిధి ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ సౌండ్కి ఫోన్ తీసి చూస్తుంది.
నిధి ఫోన్లో వచ్చినవి చూసి ఫోన్ జార విడుస్తూ తేజ అని ఏడుస్తూ అలాగే కిందకు జారిపోతే ఆ ఫోన్ చూడాలి అంటేనే నిధికి భయంగా అనిపించి అసలు ఇదంతా నిజమా అబద్ధమా అని అర్థం కాక అయోమయంలో ఉండిపోతుంది. ఇంతలో తనకి ఒక ఫోన్ కాల్ రావటంతో అది లిఫ్ట్ చేసి నిధి ఏడుస్తూ హలో అని అనేసరికి ఏంటి నీ ప్రిడి వీడియోస్ చూసి నీ మైండ్ పని చెయ్యట్లేదా డార్లింగ్ అని వినిపించిన మెయిల్ వాయిస్కి భయంగా ఎవరు మీరు అని అడిగితే నేను ఎవరు ఇప్పుడు కాదు నీకు ముందు తెలుస్తుంది. ఇంతకీ నీకు పంపించిన వీడియోస్ న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అయితే ఎలా ఉంటుందంటావు అని అతను అంటూ ఉంటే వద్దు వద్దు ప్లీజ్ మీరు అలా చేయకండి అని నిధి ఏడుస్తూ అనేసరికి ఏంటి నీ ప్రియుడి మీద అంత నమ్మకమా? వాడేం శ్రీరామచంద్రుడు కాదులే, నువ్వంతా బాధపడనవసరం లేదు అని ఫోన్ కట్ చేసి తన ఫోన్కి ఒక మెసేజ్ పంపిస్తాడు. ముందు వెళ్ళి టీవీ చూస్తూ ఉన్న మీ అమ్మా నాన్నలని ఆపు అని అందులో ఉన్న మెసేజ్ చదివి నిధి ఫాస్ట్గా హాల్లోకి వచ్చేసరికి అప్పటికే ఆ న్యూస్ చూసిన వాళ్ళు నిధి వైపు చూస్తూ ఏంటి ఇదంతా నిజంగానే తేజ ఇలాంటి వాడా అని వాళ్ళు అంటూ ఉంటే అమ్మ పాపం తేజకి ఏం తెలియదు అని నిధి ఎంత చెప్తూ ఉన్నా వాళ్ళు నిధి మాటలు వినిపించుకోకుండా నోర్మి ఎప్పటికే ఇంటి పరువు వీధికి తీసుకొని వచ్చాం మమ్మల్ని ఇప్పుడు వీధిలో వాళ్ళ నానా మాటలు అంటారు, మేము ఎలా తల ఎత్తుకొని తిరగాలి అని నిధి వాళ్ళ అమ్మగారు నిధిని ఇష్టం వచ్చినట్లుగా కొడతారు. ప్రణవ్ ఆ వీడియో చూసి అతని చేతి పిడికిలు బిగించి మధు రూమ్ వైపు అడుగులు వేసేసరికి అతనికి వచ్చిన ఫోన్ కాల్కి అక్కడే ఆగి కాల్ లిఫ్ట్ చేశాడు. ఏంటి ప్రణవ్ నీ భార్య ఓ సారీ నీ భార్య కాదు కదా, నీ మరదలు బాగుందా, నీకు నచ్చే ఉంటుందిలే, ఎంతైనా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నువ్వే కదా అని వినిపిస్తూ ఉన్న వాయిస్కి రై ఎవడ్రా నువ్వు అని ప్రణవ్ కోపంగా అరిస్తే ఏంటి అన్నగారు వీడియో చూడలేదా మీరు? అందులో ఉంది నేనే, మీ మరదలు బాగానే కోఆపరేషన్ చేసిందే కదా మీకు, ఇంకా ఎక్కువే చేసి ఉంటుంది అని అతను అంటున్న మాటలకు ప్రణవ్ కోపంగా రేయ్ చెత్తన ఎవడ్రా నువ్వు, ఇలా ఫోన్లో కాదు నీకు దమ్ము ఉంటే నా ఎదురుగా వచ్చి కనిపించు అని ప్రణవ్ అరుస్తూ ఉన్న అతను వికృతంగా నవ్వుతూ ఏంట్రా కనిపించాలా, న్యూస్ ఛానల్లో కనిపిస్తా, పోయి టీవీ ఆన్ చేయరా అని అతను చెప్పి కాల్ కట్ చేసేసరికి కోపంగా లోపలికి వచ్చి టీవీ ఆన్ చేస్తాడు. టీవీలో వస్తున్న న్యూస్కి ప్రణవ్ అసహనంగా మారిపోయి మధు అని కోపంగా అరుస్తాడు. మధు ప్రణవ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ తన మనసు బాధపడుతూ ఉంటే అప్పుడే చిన్నగా నిద్రలోకి జారుకుంటూ ఉంటున్న మధుకి ప్రణవ్ అరుపులు వినిపించి వెన్ను జలధరిస్తూ ఉంటే భయంగా వణికిపోతూ ఏమయ్యిందో తెలియక పరుగున హాల్లోకి వచ్చేసరికి టీవీలో వస్తున్న న్యూస్ చూసి భయంగా అడుగులు అక్కడే ఆపేస్తుంది. మధు ఏం చేస్తుందో అసలు తనకి ఒక్క నిమిషం అర్థం కాక అయోమయంగా ఇదంతా ఎవరు చేశారో తెలియక అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో, ఏంటి నాకు ఈ నరకం అని మధు మనసులో అనుకుంటూ న్యూస్లో వస్తున్న వీడియో చూసి ఒక క్షణం తన ప్రాణం పోయి ఉంటే బాగుండేది అనిపించి అసలు ఆ న్యూస్ ఎన్ని వేల మంది చూశారు, ఇప్పుడు తన జీవితం ఏంటో అర్థం కాక మధు ఉండిపోతే ప్రణవ్ మధు దగ్గరికి వచ్చి తన చెంప మీద లాగి కొట్టి ఏంటిదంతా అని కోపంగా అరుస్తాడు. మధు ఏడుస్తూ నాకు నిజంగా ఏం తెలియదు, నేను ఏం చెయ్యలేదు, నీకు తెలుసు కదా నా గురించి అని మధు ఎంత చెప్తూ ఉన్నా ప్రణవ్ వినిపించుకోకుండా ఏం తెలియాలే నీ గురించి, నువ్వు ఇంత నీచానికి దిగజారుతావు అని నేను తెలుసుకోవాలా, లేదంటే నువ్వు ప్రేమించిన వాడు కాకుండా ఇంకొకడితో ఆడుతున్నావా అని తెలుసుకోవాలా, ఏం తెలుసుకోవాలి నీ గురించి అని ప్రణవ్ ఇల్లు దద్దరిల్లేలా అరిస్తే శంకర్ గారు హాల్లో జరుగుతూ ఉన్న గొడవకి కంగారుగా అక్కడికి వస్తే ప్రణవ్ వెంటనే టీవీ ఆఫ్ చేస్తాడు. ఈశ్వర్ గారు కంగారుగా హాల్లోకి వచ్చి ఏమైంది ప్రణవ్, ఎందుకు మధు మీద అరుస్తున్నావు, దాన్ని ఎందుకు కొట్టావు అని ఈశ్వర్ గారు అడిగితే ఏం లేదు నాన్న, మీరు కంగారు పడకండి, ఏం జరగలేదు ఇక్కడ అని ప్రణవ్ చెప్తూ మధు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు.
మధు భయంగా, అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు అని తను ఒక పిచ్చి పట్టిన దానిలా ఏడుస్తూ, నిజంగా నాకు తెలియదు బావా, మావయ్య నన్ను నమ్మండి, నేను అలాంటి దాన్ని కాదు అని ఏడుస్తూ అంటుంటే ఈశ్వర్ గారికి ఏమీ అర్థం కాక, ఏమైందిరా, ఇది ఎందుకు ఇలా ఏడుస్తుంది అని అంటుంటే అది న్యూస్ ఛానల్ అని అక్కడికి వచ్చిన సాహితీ అంటుంటే ప్రణవ్ సాహితీ వైపు కోపంగా చూస్తాడు. సాహితీ చూపులు లెక్క చేయకుండా ఏమవడమేంటి అంకుల్, మీ మేనకోడలు న్యూస్ ఛానల్కి ఎక్కింది, ద గ్రేట్ ఈశ్వర్ జగదీష్ ప్రసాద్ గారి ముద్దుల మేనకోడలు ఎలాంటి ఘనకార్యం చేసిందో చూడండి అని టీవీ ఛానల్ ఆన్ చేసేసరికి అందులో వస్తూ ఉన్న న్యూస్ చూసి సాహితీ ఆశ్చర్యంగా, అదేంటి ఇప్పుడు నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది అని తన ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమి కనిపించకపోవటంతో సాహితీ ఆశ్చర్యంగా, ప్రణవ్ అసలేం జరిగింది ఇక్కడ నాకు అని సాహితీ ఏదో చెప్పేంతలో, నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు సాహితీ అని ఒక్క మాటగా ప్రణవ్ చెప్పేసరికి సాహితీ మారు మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. మధు ఆ న్యూస్ ఛానల్లో చూపిసింది తట్టుకోలేక, అసలు ఏం జరిగిందో అర్థం కాక అక్కడి నుంచి అడుగు కదలకపోవటంతో ఈశ్వర్ గారు అడుగుతూ ఉన్న మధు పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తూ ఉంటే ప్రణవ్ ఇంకో చెంప మీద కూడా కొట్టి తనకి వాటర్ తాగించి అక్కడ నుంచి అసహనంగా వెళ్ళిపోతే ఈశ్వర్ గారు మధు ఏమైందిరా అని ఎంతలా అడిగినా మధు నోటు నుంచి మాట రాకపోవటంతో ఈశ్వర్ గారికి అసహనంగా అనిపించి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతారు. మధు ఇదంతా నిజంగా నేనే చేశానా, నాకేం అర్థం కావట్లేదు, నేను అలా ఎలా చేయగలిగాను, నేను బావతో తప్ప ఎవరితో అలా లేను, అసలేం జరుగుతుంది అని భయంగా అనిపించి అక్కడ ఉండబుద్ధి కాక టెర్రస్ మీదకు వెళ్ళి చుట్టూ చూస్తుంది. తనకి ఒక క్షణం ఏమనిపించిందో ఏమో అర్థం కాక టెర్రస్ గోడ మీదకి ఎక్కి నిలబడుతుంది. అమృత కాలేజీకి వెళ్ళిన తర్వాత శౌర్య తన గురించి తెలుసుకోవాలి అని అనుకున్న తనకి సునందాదేవి కూతురు అని తెలిసి అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అమృత కాలేజ్ నుంచి తిరిగి వెళ్తూ మళ్ళీ ఒకసారి శౌర్యని కలవాలి అని నిర్ణయించుకొని శౌర్య ఆఫీస్కి వెళ్తుంది అమృత శౌర్య ఆఫీస్కి వెళ్ళి, దేవుడా ఈసారి అతను ఎన్ని మాటలన్నా విని భరించే శక్తి నాకు ఇవ్వవా, నా తమ్ముడు అమ్మ కోసం తప్పట్లేదు, అక్కడే ఉంటే పిన్ని వాళ్ళను చంపేస్తుంది అని అమృత ఆఫీస్లోకి అడుగుపెట్టి నేరుగా శౌర్య క్యాబిన్ దగ్గరకు వెళ్తుంది. అమృత డోర్ ఓపెన్ చేసి మే కమింగ్ అని పిలవడంతో మీటింగ్లో ఉన్న శౌర్య డిస్టర్బ్ అవుతూ, యూ ఇడియట్, బుద్ధి లేదా నీకు అని అరుస్తూ అక్కడ అమృత కనిపించేసరికి కోపంగా మళ్ళీ ఎందుకు వచ్చావు అని శౌర్య అరుస్తూ ఉండే అంతలోనే అమృత లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి, సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్, నా మాట మీరు ఎందుకు వినిపించుకోవట్లేదు అని అమృత చెప్తూ ఉన్న శౌర్య అమృత వైపు కోపంగా చూస్తూ, అసలు నీ మాట నేను ఎందుకు వినిపించుకోవాలి, నువ్వు ద గ్రేట్ సునందాదేవి కూతురివి కదా అని శౌర్య అంటుంటే, సార్ అది కాదు, ఒకసారి నేను చెప్పేది వినండి, సునందాదేవి గారు మా అమ్మ కాదు అని అమృత నోటి వెంట మాట పూర్తి అయ్యేలోపే, జస్ట్ షటప్, ఇలాంటి కట్టుకథలు చెప్తే నమ్మి మోసపోవటానికి నేను మరి అమాయకుడిలా కనిపిస్తున్నానా అని శౌర్య అంటూ ఉన్న మాటలకు అమృత ఆశ్చర్యంగా శౌర్య వైపు చూస్తూ, వామ్మో వీడు చూడటానికి ఇంత క్లాస్గా ఉన్నాడు, కానీ వీడి నోటి నుంచి వచ్చే మాటలేంటి ఇలా ఉన్నాయి, బాబు ఈ పిన్ని ఒకటి నా ప్రాణాలు తీసుకొని వచ్చి ఈ సైకోగాడికి అంటగడుతుంది, నా చదువు గురించి కూడా ఆలోచించట్లేదు అని అమృత తిట్టుకుంటూ, అది కాదు సార్ ఒకసారి నేను చెప్పేది వినండి అని అమృత మాట్లాడుతూ ఉంటే శౌర్య అమృత చెయ్యి పట్టుకొని విసురుగా బయటకు తీసుకొని వచ్చి, ఇంకొకసారి నా ఆఫీస్కి వచ్చి కలవాలి అని చూస్తే నిజంగా చెప్తున్నా నిన్ను చంపేస్తాను, పోవే ఎక్కడి నుంచి అని శౌర్య కోపంగా అమృత మొహం మీదే డోర్ వేసి అక్కడి నుంచి తన వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోతే అమృత, చచ్చినోడా
ఆడపిల్లని కూడా చూడకుండా నా మొహం మీద డోర్ వేస్తావా? చెప్తారు నీ సంగతి. ఏదో ఒక రోజు నా చేతికి దొరకపోవు, అప్పుడు చేస్తావు అని తిట్టుకుంటూ ఆఫీస్ బయటకు వచ్చేసరికి సునందాదేవి కార్ డోర్కి ఆనుకుని అమృత వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.